అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి ద్వారా ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మన ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకపరిచేటటువంటిది ఎవరు? ఆటంకపరిచేది ఎవరు? ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకపరిచేది ఎవరు? ఇక్కడ నీ అనే పదం ఎందుకు వాడానంటే, ఇది పర్సనల్ కాబట్టి, వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ ఎదుగుదల. మనకు తెలుసు, ఆత్మీయ ఎదుగుదలకు దోహదపడే వాళ్ళు ఎవరంటే చాలామందిని మనం చెప్పుకుంటాం. ఆత్మీయ ఎదుగుదలకు దోహదపడేటటువంటి వాళ్ళంటే చాలామంది మనకు వస్తారు. మరి ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకపరిచే వాళ్ళు ఎవరు? అందుకని మనం ఈ అంశాన్ని గురించి మనం కలిసి ఆలోచన చేయబోతున్నాం. క్రైస్తవ సమాజం అంతా కూడా మనం ఆలోచన చేస్తే ఆత్మీయ ఎదుగుదల అనేటటువంటి పదం చుట్టూరే తిరుగుతూ ఉంటుంది. మీరు గమనించారో లేదు? మన ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైనటువంటి సంగతులు అన్న పదం కూడా మనం వింటూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తూ దీని విషయాన్ని మనం సరిపోల్చుకుంటూ వస్తే చాలా చక్కగా మనకి ఈ పాఠం మనకు అర్థమవుతుంది. మనకు తెలుసు, భౌతిక సంబంధమైనటువంటి ఎదుగుదల ఎలాగుంటుందో ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల కూడా అలాంటిదే. నిజానికి మనం ఆలోచిస్తున్నట్టుగా భౌతిక సంబంధమైనటువంటి ఎదుగుదలను మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని గమనించినప్పుడు, అరే వీళ్ళు భౌతిక సంబంధంగా అంచెలంచెలుగా వీళ్ళు ఎదుగుతున్నారు, కాబట్టి వీళ్ళు సేవించేటటువంటి దేవుడు నిజంగా చాలా ఉన్నతమైనటువంటి వాడు, మనం కూడా ఎంతోమంది దేవుళ్ళను మనం సేవిస్తున్నాం, అయినా వీళ్ళ లాంటి ఎదుగుదల మనకు లేదు అని భౌతిక సంబంధమైనటువంటి ఎదుగుదలను దృష్టిలో ఉంచుకుని కొందరు మనం సేవించేటటువంటి దేవుని వైపు రావడానికి ఇష్టపడతారు. అంటే మనకున్నటువంటిది ఏదైనా కూడా, అంటే ఇటు అనారోగ్యానికి ఒక డాక్టర్, మనకున్నటువంటి అనారోగ్యాలు మనకు సంభవిస్తుంటాయి కదా. ఎప్పుడైనా ఒక డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళినప్పుడు మన అనారోగ్యాన్ని గురించి మనం ఆయనతో చెప్పినప్పుడు ఆయన దానికి సంబంధించినటువంటి కొన్ని మందులు దానికి రాసినప్పుడు ఆ మందుల ద్వారా మనకు నయమైపోతే ఇక ఆ డాక్టర్ దగ్గరకు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ మధ్య మీకు బాగా లేకుండా వచ్చింది కదా, మరి అలాంటప్పుడు ఏ డాక్టర్ దగ్గరని మీరు సంప్రదించారు అని అడిగినప్పుడు మనం పలానా డాక్టర్ అని మనం చెప్పినప్పుడు వాళ్ళు కూడా అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అదే జబ్బును నయం చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు. నిజానికి ప్రార్థనకు వచ్చినప్పుడు అందరం కూడా ఈ చర్చికి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ, అంటే క్రైస్తవ సమాజంలో చర్చికి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ ఫలానా సంఘస్థులని ఒక రకంగా మాట్లాడుకుంటే అందరూ అక్కడికి వెళ్ళే వాళ్ళంతా పనికి మాలిన వాళ్ళండి అని ఒకవేళ అనుకున్నారనుకోండి, అరే ఆ సంఘానికి అస్సలు వెళ్ళొద్దురా, ఎందుకంటే అక్కడికి వెళ్ళేటటువంటి వాళ్ళంతా ఏమైపోతున్నారంటే దినదినము భౌతిక సంబంధమైనటువంటి ఎదుగుదల వాళ్ళకి లేకపోగా ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల కూడా లేదు, అందరూ ఎలాంటి వాళ్ళంటే పనికి మాలిన వారుగా ఉన్నారు అనేటటువంటి ఆ మాటలు వినిపించినప్పుడు కూడా అరే దయచేసి ఆ సంఘానికి మాత్రం వెళ్ళబాకండి అనేటటువంటి మాటలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంతో కొంతమంది మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క సంఘానికి ఆయా పరిస్థితుల మధ్య చాలామంది కొన్ని సంఘాలకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు నిజంగా ఆత్మీయ ఎదుగుదల అనేటటువంటి వాటిని పక్కన పెట్టి భౌతిక సంబంధమైనటువంటి ఎదుగుదలనే దృష్టిలో ఉంచుకునేటటువంటి వాళ్ళు వీళ్ళలో ఉన్నారా అంటే ఖచ్చితంగా 100% మంది కూడా దేవుని యొద్దకు వాళ్ళు వస్తున్నారని అంటే ఆత్మీయ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని రావట్లేదు. ఎందుకంటే ఆయా సంఘాలకు వెళ్తున్నటువంటి వారిలో, అంటే మనం కూడా ఇక్కడికి వచ్చేటటువంటి వారిలో కూడా మనతో కూడా నిజంగా మన ప్రవర్తనను బట్టి కొంతమంది, మన మాటలను బట్టి కొంతమంది, చాలామంది ఏమైపోతారంటే దూరం అయిపోతారు. అలాగే మరికొంతమంది మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి కూడా ఏమవుతారంటే దగ్గర అవుతూ ఉంటారు. నిజంగా
మనం అనుకోవచ్చు, ఓహో ఆ సంఘం అంటే ఇలాంటిది, ఆ సంఘం అంటే అందులో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళు అనేటటువంటి పదాలు మనం వింటూ ఉన్నప్పుడు లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, ఏదోలేండి దూరపు కొండలు నునుపులాగా అనిపిస్తాయి, మరి దగ్గరకు వెళ్ళి చూస్తే కదా తెలుస్తుంది అనేటటువంటి విషయాలు. సో ఇలాగా ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో మనం వెళ్ళి దగ్గరికి వెళ్ళి మనం తొంగి చూసినప్పుడు కూడా లోపలికి వచ్చిన తర్వాత నిజంగా ఒక్కొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేటటువంటిది కూడా మనకి చాలా దగ్గర అవుతుంది. అరే అందరిలాగే ఈయన కూడా కోప్పడేవాడే, అందరిలాగే ఈయన కూడా ఆవేశంగా మాట్లాడేటటువంటి వాళ్ళే అనేటటువంటి విషయాలు కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. ఎప్పుడంటే అది దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే. అందుకనే మనం అప్పుడప్పుడు కూడా ఈ టూర్లు లేకపోతే ఈ పిక్నిక్లు అనేటటువంటివి లేకపోతే కలిసి పనిచేసేటటువంటి కొన్ని సమూహాలుగా మనం ఎందుకు వెళ్తుంటామని అంటే ఒక్కొక్కరి యొక్క వ్యక్తిత్వం అనేటటువంటిది బయటపడడానికి, అంటే మనల్ని మనం చాలా దగ్గరగా చూసుకోవడానికి ఇలాంటి ఐక్యత కార్యక్రమాలు కొన్ని మనకి ఎంతగానో ఉపయోగపడుతుంటాయన్న సంగతి మనకి అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, దూరంగా ఉన్నప్పుడైతే పర్లేదు కానీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమైపోతుందని అంటే ప్రతి ఒక్కరు కూడా సూక్ష్మంగా మన జీవితాలను పరీక్షిస్తుంటారన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మన యొక్క ఆత్మీయ ఎదుగుదల అనేటటువంటి దాన్ని మనం పరిశీలించగలిగితే, ఆత్మీయ ఎదుగుదల భౌతిక సంబంధమైనటువంటి ఎదుగుదల ఎలాగో మనకున్నటువంటి ఆస్తులను గురించో లేకపోతే మనకున్నటువంటి ధనాన్ని గురించో చాలామంది అంచనా వేసుకుంటూ ఉంటాం. బట్ ఆత్మీయ ఎదుగుదల అనేటటువంటి దాని విషయానికి వచ్చేసేటప్పటికి దేన్ని బట్టి మనం అంచనా వేయగలుగుతాం? భౌతిక సంబంధమైన ఎదుగుదల అంటే ఆయనకున్నటువంటి ఆస్తి వివరాలు. అప్పుడప్పుడు చూడండి ఎమ్మెల్యేలుగా లేకపోతే ఎంపీలుగా పోటీ చేసేటటువంటి వాళ్ళకున్నటువంటి ఆస్తుల తాలూకు వివరాలు ఈసీ ముందు పెట్టాలి, ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టాలి. అంటే ఆయన భౌతిక సంబంధమైనటువంటి ఎదుగుదల ఎలా ఉంది, ఎంతవరకు ఉంది. ఎందుకంటే ఆ పదవి నుంచి ఖాళీ చేసేటప్పటికి దాన్ని కాస్త పెంచుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా కొంతమంది అయితే పూర్వకాలంలో తగ్గించుకునేటటువంటి వాళ్ళు, ఉన్న వాటిని కూడా ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు. బట్ ఇక్కడ భౌతిక సంబంధమైనటువంటి ఈ అభివృద్ధి, ఈ ఎదుగుదల అనేటటువంటిది భౌతిక సంబంధమైనటువంటి వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఎదుగుదల దేని మీద ఆధారపడి ఉంటుంది? ఒకవేళ ఫలానా దాని మీద ఇది ఆధారపడుతుందని అంటే దాన్ని ఆటంకపరిచేటటువంటి వాళ్ళు ఎవరు? భౌతిక సంబంధమైన ఎదుగుదలకు ఆటంకపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. అరే వీడికి ఈ ఉద్యోగం రాకూడదు, లేకపోతే వీడికి ఈ ఉద్యోగం వచ్చిన ఆ ఉద్యోగంలో వీడికి ప్రమోషన్ రాకూడదు, ఫలానా కాంట్రాక్ట్ వీడికి వెళ్ళకూడదు, ఫలానా పని వీడికి రాకూడదు అని చాలామంది భౌతిక సంబంధమైనటువంటి ఎదుగుదలను ఆటంకపరిచేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అసలు అది ఎందులో కనిపించాలి? ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలను ఎవరైనా ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారా? నిజంగా ఆటంకపరిచే వాళ్ళకు కూడా ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల కాబట్టి ఇతన్ని అలా ఎదగనివ్వకూడదు అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే, అందుకనే మనం చాలా జాగ్రత్తగా దేవుడు రాయించినటువంటి అనేక విషయాలను మనం ఆలోచన చేయాలి. మనకు తెలుసు లోకంలో మనిషి అంటే మానవుడు అంటే మనం నిజంగా ఈ లోకంలో ఉన్నటువంటి జీవులన్నిటికంటే చాలా అంటే వీటన్నిటికంటే మిగతా జంతువుల కంటే లేకపోతే మిగతా జీవుల కంటే చాలా వ్యత్యాసం ఉన్నటువంటి వ్యక్తిగా మనుషుడు మనకు కనిపిస్తున్నాడు. చాలా వ్యత్యాసం ఉంటుందా? మనకు తెలుసు ఎన్ని జీవరాశులు ఉన్నాయా లోకంలో అని అంటే ఏదో ఒక లెక్క చెప్తారు, 84 కోట్ల జీవరాశులు అన్నట్టుగా. అంటే 84 కోట్ల జీవరాశులకు వ్యత్యాసంగా ఉన్నటువంటి వ్యక్తే మనిషి అనేటటువంటి జీవి. మరి ఎలాగయ్యా అంటే ప్రతి జీవికి కూడా మనం గమనించగలిగితే వాటికి భౌతిక సంబంధమైనటువంటి ఒక శరీరం ఉంటుంది. ప్రతి జీవికి కూడా ఒక భౌతిక సంబంధమైనటువంటి శరీరం ఉంటుంది. ఆ శరీరంలో వాటికి ఒక ప్రాణం ఉంటుంది. అంటే ప్రాణము ప్లస్ శరీరం ఉంటుంది ప్రతి జీవికి. బట్ మనిషికి మాత్రం ఎలా ఉంటుందంటే ప్రతి జీవికి ప్రాణము శరీరము ఉన్నట్లుగానే మనిషికి కూడా ఒక వ్యత్యాసం ఉందన్నాడు. వాటన్నిటికంటే భిన్నమైనటువంటి జీవి అని చెప్పడానికి ఇప్పుడు ప్రతి మనిషికి శరీరము ప్లస్ దాంతోపాటు ప్రాణము, దాంతోపాటు అడిషనల్గా ఇవ్వబడిందే ఆత్మ. సో జీవులన్నిటికీ 2, బట్ మానవుడి దగ్గరకు వచ్చేసేటప్పటికి 3 అనేటటువంటివి ఉంటాయి. అంటే ఇతర జీవుల కంటే మానవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది.
అంటే అన్ని జీవుల లాంటి వాడు కాదు. నిజానికి మనం ఈ ఎక్స్ట్రా పవర్ అనేటటువంటిది ఉంది, ఈ ఆత్మ అనేటటువంటిది. అంటే ఈ ఆత్మ ఎవరిచ్చారు మనకి అని అంటే మన కన్న తండ్రి, మన ఆత్మలకు తండ్రి. అంటే మానవుడికి ఆత్మను దేవుడే ఇచ్చాడు కాబట్టి మిగిలిన జీవుల కంటే ఒక వ్యత్యాసం ఉన్నటువంటి జీవిగా మనుషుడు ఈరోజు మారాడు. ఈరోజనే కాదు, తయారు చేయబడినటువంటి ఆ కాలం నుంచి కూడా మనకు తెలుసు కదా. ఏదైనా ఒక కలెక్టర్ ఆఫీస్కి మనం వెళ్ళామనుకోండి, కలెక్టర్ ఆఫీస్లో ప్యూను ఉంటాడు, కలెక్టర్ కూడా ఉంటాడు. ఇద్దరు మనుషులే, కాదంటలేదు, ఇద్దరు మనుషులే. అంటే కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి ఆ బంట్రోతు లేకపోతే గుమస్తా అతను కూడా మనిషేనా అంటే అవును, ఇతనికి ఉన్నట్టుగానే కాళ్ళు చేతులు అతనికి కూడా ఉంటాయి, అతనికి ఉన్నట్టుగానే ప్రతి అవయవం కూడా అలాగనే ఉంటుంది. మరి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఏంటంటే చదువు అనేటటువంటిది. బంట్రోతు కంటే అంటే గుమస్తా కంటే కొంచెం చదువు ఎక్కువ చదివాడు కాబట్టి అతను కలెక్టర్ అయ్యాడు. అతను కొంచెం తక్కువ చదివాడు కాబట్టి ఏమైపోతున్నాడు? ఇతను బంట్రోతు అయినాడు, అంటే గుమస్తాగా మారాడు. అంటే ఈయనకున్నటువంటి శరీర అవయవాలే ఆయనకు ఉన్నాయి, ఆయనకున్నటువంటి శరీర అవయవాలే ఈయనకు ఉన్నాయి. బట్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే చదువు అనేటటువంటిది ఈ వ్యత్యాసాన్ని చూపిస్తుంది. ఆ చదివే ఒక అతన్ని కలెక్టర్ని చేసింది, ఆ చదివే మరొక అతన్ని గుమస్తాన్ని చేసింది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమటువంటి వాళ్ళరా, కలెక్టర్ అనేటటువంటి అర్హత లేకపోతే ఇద్దరూ సమానమేనా? అవును, ఇద్దరూ సమానమే. సో కలెక్టర్ అనే హోదా దేన్ని బట్టి వచ్చింది అతనికి అని అంటే చదువును బట్టి వచ్చిందన్న సంగతి మనకు తెలుసు. ఈరోజు మానవుడు తనకున్నటువంటి ఆత్మను బట్టి ఒక ఉన్నతమైనటువంటి జీవిగా మారాడు అనేక జీవరాశుల కంటే. ఎలా అనేక జీవరాశుల కంటే ఒక ఉన్నతమైనటువంటి జీవిగా ఆవిర్భవించాడు అని చెప్పడానికి మనకు తెలుసు. ప్రారంభంలో నరుణ్ణి చేసేటప్పుడు దేవుడు రాసినటువంటి పదం ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, దేవుడు మన స్వరూపమందు 1వ అధ్యాయం 26 మన స్వరూపమందు మన పోలిక చొప్పున అదిగో నరులను చేయుదుము. అంటే ప్రపంచంలో దేవుడు మరి ఏ జీవికి తన స్వరూపాన్ని తన పోలికను ఇవ్వలేదు అన్న సంగతి మనకు తెలుసు. ఎందుకంటే అప్పటికే ఏమొచ్చేస్తున్నాయి భూమి మీదకి, పక్షులు జంతువులు అన్నీ వచ్చేస్తున్నాయి. చివరిగా చేస్తున్నటువంటి ఈ నరుని విషయంలో మాత్రం ఈ ప్రత్యేకమైనటువంటి పదజాలాన్ని వాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక ఏ జీవరాశికి ఇవ్వలేదన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఎవరికయ్యా ఇచ్చాడు అని అంటే అది కేవలం మనిషికి మాత్రమే. ఇక్కడ మనం పోలిక అనగానే నిజంగా దేవుళ్ళకు శరీరాలు ఉంటాయని అంటే కాదు. అంటే ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి మనుషులు కూడా ఏం చేస్తున్నారంటే దేవుళ్ళు అన్న పదాన్ని తీసుకొని ఆ దేవుళ్ళకు శరీరాకృతిని వీళ్ళు కలుగు చేస్తున్నారు. అంటే ఎలా కలుగు చేస్తున్నారు? మనుషుల రూపంలో కొంతమందిని దేవుళ్ళుగా ఆ ఆకృతిని డిజైన్ చేస్తున్నారు, ఇంకా కొంతమంది పక్షుల రూపంలో ఆకృతిని డిజైన్ చేస్తున్నారు, ఇంకా చెప్పాలంటే చతుష్పాద జంతువుల్లో కూడా దేవుని యొక్క ఆకృతిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిర్మాణం చేస్తున్నారు. అంటే పురుగుల యొక్క మనకు చతుష్పాద జంతువుల యొక్క ప్రతిభా స్వరూపాలుగా వాటిని ఏం చేస్తున్నారంటే దేవుళ్ళు అనేటటువంటి ఆ ఆకృతిని వాళ్ళు మార్చేస్తున్నారు. నిజానికి దేవుడు అనేటటువంటి పదానికి ఆడ మగ అనేటటువంటి జంతు, పక్షి లేకపోతే పురుగు అలాంటి శరీరాలు ఆయనకు లేనటువంటిదే అన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకని దేవుని గురించి రాయబడినటువంటి పదం మనకు తెలుసు, దేవుడు ఆత్మ అన్న పదం. ఎక్కడ కనిపిస్తుంది ఈ పదం మనకి? యోహాను సువార్త 4:24. కాబట్టి దేవుడు ఆత్మ కనుక అంటే మానవుణ్ణి దేవుడు చేసేటప్పుడు మన స్వరూపం మన పోలిక అని ఆత్మగా ఆయన్ని చేశాడా అని అంటే కాదు. ఆ ఆత్మకు అంటే దేవుడే ఏం చేశాడంటే ఒక పోలికను డిజైన్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుడైతే ఆత్మగా ఉన్నాడు కానీ మనుష్యుడికి మాత్రం రక్త మాంసాలు అంటే ఆత్మ ప్లస్ రక్త మాంసాలు గల శరీరాన్ని ఈ లోకంలో ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇతర జీవుల కంటే మానవుడు చాలా వ్యత్యాసం ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ప్రతి మనిషికి ఆత్మ ఉంది, మనమందరము ఆత్మను కలిగినటువంటి వారమే. కాబట్టి ఈ ఆత్మ యొక్క పరిస్థితి ఏంటి? అలాగని శరీరాన్ని గురించి మనకి తెలుసా అంటే శరీరాన్ని గురించి ఇంకా మనకు బాగా తెలుసు. ఎందుకంటే శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలోకి వచ్చాం కాబట్టి ఈ శరీరానికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ ఎంతో కూడా మనకు బాగా తెలుసు.
అంటే శరీరానికి సంబంధించినటువంటి ఎదుగుదల మనకి బాహ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని పుట్టి ఎన్ని రోజులైంది అని డాక్టర్ గారు అడిగినప్పుడు ఏమంటే 1 సంవత్సరం అయిందంటే 1 సంవత్సరం తాలూకు ఎదుగుదల డాక్టర్కి కనిపించకపోతే అమ్మా మీ బిడ్డ ఎదుగుదల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవట్లేదు అనేటటువంటి పదం కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి నిజంగా మనకి బైబిల్ ప్రకారంగా మనం ఆలోచించేటటువంటి ప్రధానమైనటువంటి ఎదుగుదల దేని గురించి అని అంటే ఆత్మీయ ఎదుగుదల అన్న పదం. క్రైస్తవ సమాజం చుట్టూ తిరుగుతున్నటువంటి పదమే ఈ ఆత్మీయ ఎదుగుదల. అంటే బైబిల్లో ప్రధానంగా మనకి కనిపించేటటువంటి ఈ మాటే ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల. అంటే ఏందో ఈ రోజుల్లో క్రైస్తవుల యొక్క నానుడి ఎలా అయిపోయిందని అంటే ఆదివారం వచ్చింది కాబట్టి చర్చికి వెళ్ళిపోతున్నాము, ఆదివారం వచ్చింది కాబట్టి చర్చికి వెళ్ళి పాటలు పాడుతున్నాము, ఆదివారం వచ్చింది కాబట్టి చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నాము, వాక్యాలను చదువుతున్నాము, ఇంకా చెప్పాలంటే వాక్యాలను కూడా విని వచ్చేస్తున్నాము. ఇది ఎంత రొటీన్గా జరుగుతుందో మనకు బాగా తెలుసు. ఎంత రొటీన్గా జరిగిపోతుందని అంటే ఆదివారం అయితే చర్చికి వెళ్ళాలి. ఒక యంత్రం అనేది ఎలా పనిచేస్తుందో, స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ ఎలా తిరుగుతుందో అలాగా ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవ జీవితాలన్నీ కూడా ఒక యాంత్రికమైనటువంటి జీవన విధానంలోకి లోనైపోయాయి. అమ్మో చర్చికి పోకపోతే ఇంకేమన్నా ఉందా అని అనుకునేటటువంటి వాళ్ళు కొంతమంది అయితే, చర్చికి పోకపోయినా ఏముందలే అనుకునే వాళ్ళు కొంతమంది. అంటే టోటల్గా ఏమైపోతున్నానంటే ఆదివారం అయితే చర్చికి వెళ్ళడం అని పెట్టుకున్న వాళ్ళు దాని విషయంలో జాగ్రత్త పడిపోతారు. ఈ వారం కాకపోతే వచ్చే వారంలో అనుకునేటటువంటి వాళ్ళు కూడా పెద్దగా అదేమి లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరైనా కూడా అటు చర్చికి వచ్చేటటువంటి వాళ్ళైనా చర్చికి రానటువంటి వాళ్ళైనా కూడా అంటే క్రైస్తవులయ్యండి, నా ఆత్మీయ స్థితిని గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామని అంటే నిజంగా ఎప్పుడు ఆత్మీయ స్థితిని గురించి ఆత్మీయ ఎదుగుదలను గురించి మాత్రం ఎప్పుడు మనం ఆలోచించడం అనేటటువంటి దాన్ని మనం పక్కన పెట్టేస్తున్నాం. కాబట్టి శరీరం ఉంది కనుక శరీరం యొక్క ఎదుగుదల అనేటటువంటిది ఎంత ప్రామాణికంగా మనం తీసుకుంటామో అంటే ఎత్తును బట్టి లేకపోతే వయస్సును బట్టి ఈ ఎదుగుదల అనేటటువంటిది మనకు చాలా అంటే కనిపిస్తూ ఉంటుంది. ఇంత కాలానికి ఇంత వయసు ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఇంత బరువు ఉండాలి అనేటటువంటిది. మరి మనం ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఎదుగుదల అంటే శరీర సంబంధమైనటువంటి ఎదుగుదలనేమో మనం లెక్కలు కడుతూ ఉన్నాము. బట్ అలాగే ఆత్మ ఉంది కాబట్టి ఆత్మకు ఎదుగుదల అనేటటువంటిది కూడా ఉంటుందా అంటే శరీరం ఉంది కాబట్టి శరీర ఎదుగుదల ఉంది. బట్ ఆత్మను కలిగి ఉన్నాం కాబట్టి ఆత్మకు సంబంధించిన ఎదుగుదల కూడా ఖచ్చితంగా ఉండి తీరుతుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజానికి మనం ఎదగాలి అని అనుకున్నట్లయితే ఆ ఎదుగుదల అనేటటువంటిది మనం కోరుకోవలసినటువంటి ఒక పదమై ఉంది. అందుకని నిజంగా మనం ఆర్థికంగా ఎదిగి ఏదైనా ఏ వస్తువునైనా అంటే ఈ కొన్ని పట్టణాలు చూడండి, నాగరికతగా బాగా ఎదిగినటువంటి పట్టణాలు ఆయా నదుల ప్రాంతాల్లో ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. హరప్ప, మొహంజదారో అనేటటువంటి నాగరికతలు కూడా అవి నదుల పక్కన కేటాయింపబడ్డాయి. కాబట్టి ఆ నాగరికతలకు కూడా అవి చాలా పేరు పొందినటువంటి పట్టణాలుగా కూడా మనకు కనిపిస్తాయి. అంటే ఆర్థికంగా ఏదైనా ఒక పట్టణం ఎదిగిందని అంటే పాపంలో కూడా అదే మొదటి స్థానాన్ని కూడా ఆక్రమిస్తుంది. ఎందుకనంటే డబ్బు ఎక్కువగా చలామణిలోకి వస్తుంది. పల్లెల్లో ఉన్నటువంటి పాపం కంటే పట్టణాల్లో ఉన్నటువంటి పాపమే అధికంగా ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళు ఆర్థికంగా కూడా ఏమవుతారు, ఆర్థికంగా కూడా ఎదిగేదానికి చాలా పట్టణాలు అనేటటువంటివి మనకు దోహదపడుతూ ఉంటాయి. మనకు తెలుసు ఇక్కడ. అందుకనే పౌలు గారు ఎఫెసీ పట్టణానికి ఒక సంగతిని రాస్తున్నాడు. ఎఫెసీ సంగతి ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఒకసారి మనం 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 14-15 వచనాలను మనం ఆలోచించగలిగితే ఈ ఎఫెసీ పట్టణానికి సంబంధించి కూడా మనకు తెలుసు. ఈ పట్టణం చాలా అభివృద్ధి పొందినటువంటి పట్టణం. అంటే ఈనాడు మనకి సిమెంట్ రోడ్లు, అండర్ డ్రైనేజీ వాటర్కి సంబంధించినటువంటివి ఎలాగైతే ఒక టెక్నాలజీగా రూపొందించుకొని మనం ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నామో ఆ రోజుల్లో కూడా ఎఫెసీ పట్టణానికి ఉన్నటువంటి ఎదుగుదల అలాంటిదన్నమాట. అంటే దేవుని వాక్యం విని ఆ పట్టణంలో కూడా చాలామంది మారిపోయినటువంటి మనుషులకు పౌలు గారు చెప్పేటటువంటి విషయం ఈ రకంగా ఉంది. ఏ రకంగా ఉందని చెప్తున్నాడు ఆయన అక్కడ. ఒకసారి మళ్ళీ ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు మనం ఆలోచించగలిగితే
అదిగో అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి అన్న పదం రాశాడే. పసిపిల్లలమై ఉండి, పసిపిల్లలమై ఉండి అంటే ఇక్కడ పసిపిల్లల్లాగా ఉండమనే ఉండొద్దనే, దీని అర్థం ఉండొద్దనే ఉండమనే. పసిపిల్లలమై ఉండి అన్న పదం రాసినప్పుడు అక్కడి నుంచి మిగతాది చదవకుండా ఉంటే మనకి ఎలాగ అర్థం ఇస్తుంది అని అంటే పసిపిల్లల్లాగా ఉండాలి. మనకు తెలుసు కదా, మా యేసుప్రభుల వారు కూడా ఆయన బోధించేటటువంటి కొన్ని సమావేశాలకు యేసుప్రభుల వారు వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఆయన దగ్గరకు వెళ్తున్నప్పుడు కూడా కొంతమంది వారిని ఆటంకపరుస్తారు. అలా ఆటంకపరిచినప్పుడు యేసుప్రభుల వారు ఏమని మాట్లాడతారు వారితో? చిన్నపిల్లలను ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము అట్టివారిదే అనేటటువంటిది. అంటే అందుకనే చాలామంది కూడా మనం కూడా ఏమంటామంటే చిన్నపిల్లల్లాగా ఉండాలి అనేటటువంటి ఆ కోరికను కూడా వెళ్ళబుచ్చుతూ ఉంటాం. నిజానికి భౌతిక సంబంధమైనటువంటి శరీరం 60 కేజీలు 6 అడుగులు ఉన్నా కూడా మన యొక్క స్థితి ఎలా ఉండాలని కోరుకుంటున్నామని అంటే చిన్నపిల్లల్లాగా ఉండాలి, చిన్నపిల్లల్లాగా. అందుకనే పిల్లలుగా ఉండమని చెప్తున్నాడని అంటే చాలామంది పసిపిల్లలమై ఉండి అన్న పదాన్ని తీసుకున్నారు ఇక్కడ. అంటే మనం ఎలా ఉండాలని అంటే పసిపిల్లలంగా ఉండాలి, పసిపిల్లలుగా ఉండాలనే ఇక్కడ చెప్తున్నటువంటిది. అంటే ఇక్కడ పసిపిల్లలమై ఉండి అన్న పదాన్ని మిగతాది మనం చదువుకున్నామంటే నిజంగా పసిపిల్లల్లాగా ఉండాలనే అక్కడ అర్థం ఇస్తుంది. కానీ ఇక్కడ అలా ఉండవద్దు అని చెప్తున్నటువంటి పౌలు మాటలు మనం అర్థం చేసుకోవాలి. అంటే పసిపిల్లలమై ఉండి అన్న పదాన్ని ఇప్పుడు మనం కలిపి చదువుకుంటే దాని యొక్క అర్థం ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేస్తే, అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి, ఇప్పుడు చదవండి. మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అది అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక అన్నాడంటే ఇప్పుడు పసిపిల్లలమై ఉండమనే ఉండొద్దనే ఉండకూడదు అన్నటువంటి. అంటే భౌతికంగా చూస్తే పసిపిల్లలను మోసం చేయడం చాలా ఈజీ కదా. అరే మీ నాన్న రమ్మంటున్నాడు రారా అని అన్నాం అనుకోండి, ఏదైనా స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లలు కిడ్నాప్ అనేటటువంటిది మీరు చూస్తూ ఉంటారు కదా. నాన్న తీసుకురమ్మన్నాడు రారా పోదాము అని ఒక చాక్లెట్ ఇస్తే చాలా ఆడికి నువ్వెవరు, మా నాయనకి నువ్వేమవుతావు, నీ ఆధార్ కార్డు ఉంది, ఇవన్నీ అడుగుతాడా వాడు? అసలు ఎవడు అడగడు, అసలు తెలియదు. నాన్న రమ్మన్నాడంట, అది కాక చాక్లెట్ కూడా ఇచ్చాడంట అన్న సంగతి ఆడికి మైండ్లో ఉండిపోద్ది. అంటే భౌతికంగా చూస్తే పసిపిల్లలను మోసం చేయడం అనేటటువంటిది చాలా ఈజీ. ఇప్పుడు పిల్లలలో పరిపక్వత అనేటటువంటిది ఎప్పుడు వస్తుందో అప్పుడు వాళ్ళు మోసపరచబడకుండా ఉండేటటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఆ మోసం అనేటటువంటిది చేయడం ఈజీ అనమాట, ఈజీ. ఇప్పుడు ఆత్మ సంబంధంగా కూడా చూడండి, ఆత్మ సంబంధంగా మనలో ఆ పరిపక్వత అనేటటువంటిది మనలో లేకపోతే మనం కూడా ఏమైపోతాం, మోసపరచబడే లెక్కలోకి వెళ్ళిపోతాం. పసిపిల్లవాడు పరిపక్వతలోకి రాకముందు ఎవడైనా వాడిని ఏం చేయొచ్చు, మోసం చేయొచ్చు. అలాగే ఆత్మ సంబంధంగా కూడా మనలో పరిపక్వత లేదనుకో, ఎవడైనా కూడా మనల్ని ఏం చేస్తాడు, భౌతికంగా మనం పెద్దవాళ్ళమే, 60-70 కేజీలు ఉంటాం, 6 అడుగులు లేకపోతే 7 అడుగులు కూడా మన హైట్ ఉంటుంది. బట్ ఆ ఆత్మ సంబంధమైనటువంటి పరిపక్వత లేకపోతే మనం కూడా ఏమైపోతాం, మోసపోతాము. అంటే నేడు ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే పిల్లలుగా ఉండడాన్ని బట్టి అపవాది కూడా చాలా త్వరగా, అంటే పిల్లల యొక్క నేను చెప్పేది పిల్లల యొక్క స్వభావం పిల్లలంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను, పరిపక్వత చెందనటువంటి వాళ్ళుగా ఒకవేళ సంఘాల్లో ఉంటే అపవాది ఈజీగా ఏం చేస్తాడు, వాళ్ళని మోసపరిచేటటువంటి ప్రమాదం ఉందా? అపవాది నిజంగా మోసపరిచేటటువంటి ప్రమాదం ఉంది. ఆకారం పెద్దదే కానీ ఆత్మ సంబంధమైనటువంటి పరిపక్వత లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఎలా తయారైపోతున్నాము, చిన్నపిల్లల్లాగా అయిపోతాం. చిన్నపిల్లలుగా ఉండేటటువంటి పరిపక్వత లేని చిన్నపిల్లలకు ఈజీగా మనం మోసం చేయొచ్చు. కానీ ఆత్మ సంబంధంగా ఈనాడు మనం ఎలా ఉన్నామంటే
చిన్నపిల్లల్లాగానే ఉన్నాం. ఎలా చిన్నపిల్లల్లాగా ఉన్నాం? ఆత్మ సంబంధంగా పరిపక్వత లేనటువంటి స్థితి అన్న దాని గురించి మనం ఆలోచించగలిగితే ఈ రోజుల్లో క్రిస్మస్ అనేటటువంటి దాన్ని మనం జరుపుకుంటున్నాం. అంటే నేను చెప్పేది మనం అని కాదు, జనరల్గా డిసెంబర్ 25 అనేటటువంటిది, ఇంకా చెప్పాలంటే గుడ్ ఫ్రైడే, ఇంకా చెప్పాలంటే ఈస్టర్, ఇంకా చెప్పాలంటే బూడిద బుధవారం. వీటన్నిటిని గురించి కూడా నిజంగా మనం ఒక ఆలోచనకు వస్తే వీటన్నిటి విషయాల్లో బైబిల్లో వీటికి ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాలు లేక దానికి సంబంధించినటువంటి వివరాలు ఏమైనా ఇందులో ఉన్నాయా అని మనకు తెలియాలని అంటే మనం ఆత్మ సంబంధంగా ఒక పరిపక్వమైనటువంటి దశలోకి వస్తేనే వీటిని గురించి ఒక అవగాహన వస్తుంది. అంతేనా? వీటిని గురించి ఆ అవగాహన లేదు అని అంటే కల్పింపబడిన ప్రతి బోధకు ఏమైపోతామంటే మనం కూడా ఆకర్షితులమైపోతామన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. అంటే నిజానికి మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే ఏ నిబంధనలో ఉన్నామో కూడా చాలామందికి తెలియట్లేదు. మనకు తెలుసు కదా, ఆ మధ్య మనం ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లు ఇచ్చి లోకంలోకి పంపించిన తర్వాత ఒక వ్యక్తి అంటున్నాడు, ముగ్గురు ఒకటే అన్నాడు. ఎవరు ముగ్గురు ఒకటే? తండ్రి, కుమార, పరిశుద్ధం ముగ్గురు. ఏది ట్రైనింగ్ అవ్వకముందు చెప్తే పర్లేదు, ఇప్పుడు అయిన తర్వాత కూడా చెప్తున్నాడంటే అంటే ఆత్మ సంబంధమైనటువంటి పరిపక్వత ఇంకా ఆ మనిషిలోకి రాలేదు. కాబట్టి ఎలాగున్నాడు? పసిపిల్లలాగానే ఉన్నాడు. అంటే ఆ స్థితి పరిపక్వత చెందనటువంటి స్థితిలోనే ఉండిపోయాడు. కాబట్టి పసిపిల్లలుగా నువ్వు ఉంటే కల్పింపబడిన ప్రతి బోధకు ఏమైపోతావు? ఆకర్షించబడిపోతావు. అటు ఇటు ఏమైపోతావు అని అంటే ఇటు అటు గాలికి ఎగరగొట్టబడినట్టు వారైనట్లు ఉండిపోతావు. ఏది నేను చెప్పే పరిపక్వత అనేటటువంటి ఆ దశలోనికి రాకపోతే. అందుకనే మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నామని అంటే వీటన్నిటి విషయంలో ఒక అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఉండాలి. ఎందుకు ఇట్లాంటి వాటి విషయంలో ఒక అవగాహన లేదు అని అంటే మన యొక్క స్థితి ఎలాగుందనంటే పసిపిల్లల్లాగానే పసివారుగానే ఉన్నాం. కాబట్టి ఏ సంగతిని గురించి మనకు తెలియట్లేదు, మనకు అర్థం కావట్లేదు. నిజంగా ఈ రోజుల్లో భౌతికంగా ఉన్నటువంటి చిన్న పిల్లలను పిలిచి, మనకు తెలుసు కదా, పిల్లలందరూ అక్కడ కొన్ని చదువు నేర్చుకుంటా ఉన్నారు. ఇది మన దేవుని విద్య, మహోన్నతుని విద్య నేర్చుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రే నీకు అమెరికా, కెనడా ఎంత ట్యాక్స్ చేస్తున్నారో తెలుసా అని అన్నాం అనుకోండి. ఊరికే మన పిల్లల దగ్గరికి వెళ్ళినా కూడా నీకు అమెరికా అంటే ఏందో తెలుసా, అక్కడ ప్రధానమంత్రి ఇలాగ ఉంటాడు, ఆడు కెనడా దేశం మీద ఇలాగ యుద్ధం ప్రకటించాడు అని మనం చెప్తున్నాం అనుకో, ఆడు ఎలా చూస్తాడు మన సాయి? నిజమా? అలాగనా? ఆయన ఎలాగన్నాడు అంటాడా? అస్సలు అన్నాడు. ఎందుకు? ఆడికి ఆ సంగతిలో తెలియదు కాబట్టి. ఇప్పుడు పెద్దవాళ్ళమైనటువంటి మనకు కూడా అమెరికాలో జరుగుతున్నటువంటి బిజినెస్ గురించి, అక్కడ జరుగుతున్నటువంటి ప్రణాళికను గురించి మనం నేర్చుకుంటే తప్ప మనకు అర్థం కాదు. అలాంటిది పిల్లవాడికి ఏమర్థం అవుతుంది? ఏది అర్థం కాదనమాట. సో అమెరికా అంటే ఏంటో కూడా వాడికి తెలియదు. కెనడా, ఇంగ్లాండు ఇలాంటి వాటిని గురించి కూడా వాడు ఎప్పుడు కూడా పదాలు కూడా వినుండడేమో. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడు మాట్లాడినా కూడా, ఎందుకంటే అందులో నేర్చుకునేటటువంటి విషయం కావచ్చు, ఆ పరిపక్వత అనేటటువంటి దానిలో లేదు కాబట్టి ఆ విషయాల గురించి అవగాహన లేదు. అలాగే సంఘంలోకి వచ్చినటువంటి మనం ఏది 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలకైనా మన యొక్క ఆత్మీయ స్థితి అనేటటువంటిది నిజంగా రోజు వచ్చి ప్రార్థన చేసుకునేటటువంటి ఆ స్థితి అయినా, ప్రతి వారం ఆదివారం మనం వచ్చి దేవుణ్ణి ఆరాధించేటటువంటి స్థితి అయినా కూడా నిజంగా చాలామందిలో ఆ పరిపక్వత అనేటటువంటిది రావట్లేదు. ఎందుకు? చాలామందికి అయితే ఇంకా చనిపోయేంత వరకు కూడా ఏమి నేర్చుకోరా అంటే ఏమి నేర్చుకోదు. ఏమి ఎందుకు నేర్చుకోవాలని అంటే ఏదో ఆదివారం అయితే ఆరాధనకు వస్తాము, అందరితో పాటు మేము కూడా ప్రార్థనలో ఏకీభవిస్తాము, అందరితో పాటుగా లేఖనాలు ఏదైనా చూస్తే మేము చదువుతాము, ఏదో మేము సంపాదించుకున్న దాంట్లో కానుక ఇచ్చేస్తాము. అందుకనే ఇంకా పిల్లలుగానే ఉంటున్నారు. కాబట్టి ఇది పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ, మీరు ఎలా ఉన్నారు? ఇదిగో ఈ పట్టణం భౌతికంగా అభివృద్ధి చెందినటువంటి పట్టణమే ఎఫెసీ పట్టణం. ఇందులో ఉన్నటువంటి మీరు కూడా దేవుని వాక్యాన్ని విన్నారు, అంగీకరించారు, యేసు ప్రభువుల వారిని మీ రక్షకుడిగా అంగీకరించి మార్గంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మీలో ఏముండాలి? ఎదుగుదల అనేటటువంటిది ఉండాలి. కానీ మీ స్థితిని గమనిస్తే ఎలాగుందని అంటే మీరు ఇంకా ఎలాగున్నారు? పిల్లలలాగే ఉన్నారు. అందుకనే అందుకని అక్కడ 14వ వచనం రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట,
అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమయ్యుండి అన్న పదం, పసిపిల్లలమయ్యుండి అంటే పసిపిల్లలుగా ఉండొద్దని చెబుతూ ఆయన చెబుతూ ఏం చెప్తున్నాడు? 15వ వచనంకి వచ్చేసేటప్పటికి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అది అన్ని విషయములలో ఏం చేయాలంట? ఎదగాలి. కొన్ని విషయాల్లో ఎదిగితే బాగుంటుందా? కాదు. కొన్ని విషయాల్లో ఎదగడం కాదు, అన్ని విషయముల్లో ఎదుగుదము అనేటటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే క్రైస్తవులు అన్ని విషయాల్లో ఎదగాలని దేవుడే కోరుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అన్ని విషయాల్లో. ఎందుకు దేవుడే ఈ సంగతిని గురించి మాట్లాడుతున్నాడు? ఈ సంగతిని గురించి ఇలా ప్రతి మనుషుడు అన్ని విషయాల్లో ఎదగాలని కోరుకుంటున్నాడు? ఎందుకు దేవుడు అలా కోరుకుంటున్నాడు? మనిషి విషయంలో మాత్రమే. ఒక పులి, సింహం, లేకపోతే కోతి, కుక్క మనం పెంచుకునేటువంటి జంతువులు అలా ఉండాలని కోరుకోవట్లేదు దేవుడు. జంతువుల విషయంలో అలా ఉండాలని కోరుకుంటున్నాడా? లేదా మనుషుల విషయంలో అలా ఉండాలని కోరుకుంటున్నాడా? మనుషులమైనటువంటి మన విషయాల్లోనే మనం అన్ని విషయాల్లో ఎదగాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఎందుకు మన విషయాల్లోనే అంత శ్రద్ధ? ఎందుకంటే మనం ఆయన పోలిక, ఆయన స్వరూపం అనేటటువంటి పదాలు అక్కడ వాడాడు కాబట్టి మన విషయంలోనే దేవుడు అన్ని విషయాల్లో మనం ఎదగాలని కోరుకుంటూ ఉన్నాడు అన్న సంగతి మనకు తెలుసు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే నేడున్నటువంటి క్రైస్తవులు అన్ని విషయాల్లో కాదు కదా, కొన్ని విషయాల్లో కూడా ఆ ఎదుగుదల అనేటటువంటిది లేకుండా పోయింది. ఎదగడం లేదు కాబట్టి క్రైస్తవులు కూడా నేడు ఏమైపోతున్నారు? మోసగింపబడుతున్నారు, మోసపోతున్నారు, ఇంకా చెప్పాలంటే నష్టపోతున్నారు. అందువల్లే ఆత్మ సంబంధమైనటువంటి అనేక విషయాల్లో మనం ఏమైపోతున్నాం అని అంటే మోసపోతూ ఉన్నాం. కాబట్టి మన ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకపరిచేటటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటి విషయంలో మనం అనుకోవచ్చు. మన ఎదురింటోళ్ళని మనం చెప్పుకోవచ్చు, లేక మన ఇంటోళ్ళే అని మనం కూడా చెప్పుకోవచ్చు. లేకపోతే ఇందాక అనుకున్నట్లుగా అపవాది కూడా మన ఆత్మీయ ఎదుగుదలను ఆటంకపరిచేటటువంటి వాడని కూడా మనం అనుకోవచ్చు. నిజానికి ఈ ఆత్మీయ ఎదుగుదలను ఆటంకపరిచేది ఎవరో మనం చక్కగా ఆలోచించగలిగితే ఒకసారి మళ్ళీ మనం పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును అన్నాడా? అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును ఏం చేయాలంట? అభివృద్ధి పొందండి అంటాడు. అభివృద్ధి పొందండి అంటే దేని విషయాల్లో అభివృద్ధి పొందాలంట? క్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందండి అన్నాడు. జ్ఞానమందు అంటే మనకు తెలుసు దేవునికి సంబంధం, పైనుండి వచ్చు జ్ఞానము. ఇంకా చెప్పాలంటే చాలా యేసు ప్రభుల వారి విషయంలో ఆయన జరిగించినటువంటి ప్రతి కార్యక్రమం యేసు ప్రభుల వారే దేవుని జ్ఞానమై ఉన్నాడు, దేవుని శక్తి అయి ఉన్నాడు అన్న పదం మనకు తెలుసు. ఇకపోతే కృప విషయం అన్నాడే, కృప విషయం. అందుకనే బ్రదర్ ఇందాక గుర్తు చేశాడు, పోయిన వారం ఏమి నేర్చుకున్నాం మనం అన్న దానికి దేవుని కృప నుండి తొలగిపోతే ఏంటి అన్న పదానికి సంబంధించినటువంటి ఆ పర్యవసానాన్ని, లేకపోతే ఆ గోల్ ఏందో మనం చూసాం. ఒకవేళ తొలగిపోతే ఏంటయ్యా అని అంటే నిత్య నరకమే అన్న సంగతి. ఎవరు లాగేస్తున్నారా మనల్ని దేవుని కృప నుంచి? మనమే ఏం చేసుకుంటున్నామంటే తొలగించుకునేటటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. కాబట్టి అలా తొలగిపోతే ఏముంది మన ముందు? సో నిత్య నరకమే ఉంది. సో ఇక్కడికి వచ్చేసేటప్పటికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును అన్నాడు. అంటే మన జ్ఞానమందును అభివృద్ధి పొందండి అంటున్నాడే. ఇప్పుడు కృపలో కూడా మన అభివృద్ధి కనిపించాలా? కృపలో కూడా మన అభివృద్ధి కనిపించాలి అంటే దేవుని కృప నుండి తొలగిపోతే ఏంటో మనం ఆలోచన చేసాం. ఇప్పుడు కృపలో కూడా ఒకడు ఏం చేయాలంట? అభివృద్ధిని సాధించాలి అన్నాడా? కృపలో కూడా. ఇప్పుడు కృపలో ఎదగడం అని అంటే అన్ని విషయాలలో మనం ఎదుగుదాము అనేటటువంటి ఆ మాటలో ఆ అన్ని విషయాలలో కూడా ఇక్కడ కృపను గురించి మాట్లాడుతున్నాడు, జ్ఞానాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు కృపలో కూడా మనం ఎదగాల. ఇంతకీ కృప అంటే ఏంటి? అర్హత లేనటువంటి వారి పట్ల అర్హత కలిగించడం, అంతే కదా. నిజంగా దేవుడు కృప అనేటటువంటిది పోయిన వారంలో మనం విన్నప్పుడు మనకు నిజంగా అర్హత లేదు. ఆయన మన మీద ఆ కృప చూపించాలంటే మనం అర్హులమా?
కాదు, ఎప్పుడు చూసినా ఆయనకు వ్యతిరేకంగా మనం జీవించేటటువంటి వాళ్ళం అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మన పట్ల తన కృపను వెల్లడిపరుస్తున్నాడు. అందుకని ఆయన కృప అమూల్యమైనది, ఆయన కృప ఆకాశమంతా ఎత్తైనది అన్న పదాలు మనం మాట్లాడుకున్నాం కదా. అలాంటి కృప ఇప్పుడు నీకు అందుబాటులోకి వచ్చినప్పుడు, ఇది దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ అమూల్యమైన కృప, దేవుని దగ్గర ఉన్నటువంటి ఆకాశం ఎత్తంత అయినటువంటి ఆ కృప ఇప్పుడు మనలోకి వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ కృప విషయంలో కూడా మనం ఏం చేయాలంటే ఎదగాలి అన్న పదం, అంతే కదా. కృపలో ఇప్పుడు ఎదగడం అంటే, అప్పుడప్పుడు చూడండి మన పిల్లల్ని హాస్టల్లోకి వదిలేసి వాళ్ళకి అంటే బుద్ధులు చెప్పేసి వస్తూ ఉంటాం. బాగా చదువుకోరా ఇక్కడ ఉన్నప్పుడు అని నీ తోటి పిల్లలతో కూడా బాగుండరా అని చెప్పేసి కూడా వస్తుంటాం కదా. ఎందుకంటే ఆడు ఇంటికాడ పెరగడం వేరే, బట్ హాస్టల్లో ఉంచి ఆయన చదివించడం చాలా కష్టమైనటువంటి కార్యక్రమం ఆడికి. మనకేమో సరేలే మన పిల్లవాడు అంత దూరంలో ఉంటే వాడు బాగా చదువుకుంటాడు అనేటటువంటి విషయం. ఆడి విషయంలో మనం జాగ్రత్తలు కొన్ని చెప్పి బయటకు వచ్చినప్పుడు వాడు కొద్ది రోజులకి మళ్ళీ ఫోన్ చేసి, నాన్న ఇక్కడ నన్ను ఎవరు సరిగా చూడట్లేదు, నాకు ఎవడు సహాయం చేయట్లేదు అని అన్నాడు అనుకోండి. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే వీడు అందరితో సరిగా ఉంటున్నాడో లేదో కానీ అందరూ వీడి పట్ల ఏం చూస్తున్నారంట, వీడికి ఎవరు సహాయం చేయట్లేదు. పెన్ను అయిపోతే ఇవ్వాల్సిన వాడు కూడా ఇవ్వట్లేదంట. పుస్తకాలు పలానా పుస్తకం లేదు నీ దగ్గర ఉంటే ఇవ్వరా అంటే అలాంటి వాడు కూడా ఇవ్వట్లేదంట. అంటే నన్ను ఎవరు ఇక్కడ ఏం చేయట్లేదు, సరిగా చూసుకోవట్లేదు, నాకు ఎవరు సహాయం చేయట్లేదు అనేటటువంటి ఆ పదం వాడినప్పుడు వీడికి ఏం లోకమైందని అంటే, వీడు కూడా ఇతరులకు ఇచ్చేటటువంటి దాని విషయంలో కూడా వీడు కూడా ఎలాగున్నాడంటే, అందుకనే కదా మనకు తెలుసు కదా లోకంలో ఒక సామెత ఉంటుంది, కొందరిని చూస్తే ఇవ్వబుద్ధి, కొందరిని చూస్తే పెట్టాలనిపిస్తుంది అంట, కొందరిని చూస్తే కొట్టాలనిపిస్తుంది అంట. అంటే మట్ట బుద్ధి అవుద్దా మరి, ఏదో ఆ వచ్చిన ఏదో నాకు సరిగా తెలియదు. అంటే మనల్ని చూసినప్పుడు కూడా కొంతమందికి ఇతనికి ఇస్తే బాగుండి అనిపిస్తుంది. కానీ అదే మనం కూడా ఇంకొకరిని చూసినప్పుడు అసలు వీడికి ఏమీ ఇవ్వకూడదురా అన్నట్లుగా కూడా మనకు అనిపిస్తుంది. అందుకని ఇదిగమ్మ పుల్లకూర అంటే ఇదిగమ్మ తీకూర అంటారు అన్న సంగతి కూడా మనకు తెలుసు. ఇప్పుడు మనమే ఎవరికి పెట్టలేదు అనుకోండి, మనకెవరు పెడతారు, మనకెవరు బెటరు. అందుకని కొన్నిసార్లు కూడా అడుక్కునే వాళ్ళు కూడా వచ్చి మన ఇంటి మనం ఏదో పనుల్లో ఉంటాం లోపల, ఆడు బయట చేరి అమ్మ బిచ్చు ఉంటే పెట్టమ్మా అని గట్టిగా అడిగాడు అనుకోండి, ఆ మాటను బట్టి ఆడికి మనం ఏం చేస్తాం, సహోదరి అయితే పెడతాదేమో కానీ మనమైతే అడుక్కునే విధానం కూడా తెలియదురా నీక అని అంటాం, అంతేనా. అంటే ఆడి అరుపులో మనకి ఏం కనిపించాలా, ఆ దీనత్వం, అంతే కదా. ఆ దీనత్వం, ఆ ఆకలి అనేటటువంటి ఆడి మాటల్లో మనకి ఎక్కడున్నా కూడా, అసలు ఇంట్లో లేకపోయినా కూడా వాడికి డబ్బులన్నా ఇచ్చేస్తే ఆ భావం చూసారా, అంటే ఆ ఫీలింగ్ అనేటటువంటిది. అంటే కొందరికి నోరు తెరిచి అడిగినా కూడా మనం పెట్టము, కానీ కొందరు నోరు తెరిచి అడిగిన విధానాన్ని బట్టి కూడా మనం ఏం చేస్తామని అంటే దాన్ని బట్టి మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఆడు అడిగే ఆ పరిస్థితిని బట్టి చూడటం అనేది తర్వాత సంగతి. ఎక్కడో లోపల వాడు అడిచినటువంటి అడుపుకి నిజంగా మనం అక్కడికి వచ్చి ఆయన్ని చూసి ఇవ్వడం కాదు, కానీ ఆడు అడిగినటువంటి ఆ పదానికి లేకపోతే ఆ పొలైట్నెస్కి మనం ఏం చేస్తామంటే ఆడికి ఏదైనా కూడా ఇచ్చేస్తే బాగుంటుంది అనేటటువంటి పరిస్థితి. అంటే దేవుడు అదే చెప్తున్నాడు, అంటే అర్హత లేనటువంటి వారి పట్ల నువ్వు ఏం చేయాలి, దయ చూపించాలి. నేను నీకు అర్హత ఉన్నా లేకపోయినా కూడా, నిజంగా నీకు అర్హతే లేదు అయినా కూడా నేను నీ పట్ల ఏం చేశాను, కృపను కనపరిచాను కదా. పోనీ నా కృప ఏమన్నా విలువ కట్టగలిగిందా అంటే కాదు, నా కృప అమూల్యమైనటువంటిది. ఇంకా చెప్పాలంటే ఆకాశం అంతా ఎత్తైనది అనేటటువంటి కృప. అలాంటి కృపను నేను నీ మీద చూపిస్తే నువ్వు ఆ కృప విషయంలో కూడా నువ్వు ఎలాగ ఉండాలి, నువ్వు ఎదగాలి అనేటటువంటి విషయం. అంటే దేవుడు మనలను కృపలో అభివృద్ధి సాగమని, అంటే అభివృద్ధి పొందమని చెప్తున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ కృప అనేటటువంటి విషయంలో కూడా ఇప్పుడు మనం అభివృద్ధి సాధించాలని అంటే యేసు ప్రభుల వారిని జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన పుట్టిన 12 సంవత్సరాలప్పుడు ఆయన గురించి రాస్తూ, యేసు ప్రభుల వారి జీవితాన్ని గురించి రాస్తూ లూకా సువార్త 2వ అధ్యాయం 52వ విషయం, చాలాసార్లు మనం దీన్ని చదువుకున్నటువంటి రెఫరెన్స్ అయినా కూడా ఒకసారి సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. 2వ అధ్యాయం 52వ వచనం, దేవుని దయ అన్న పదం ఉందా, అదిగో యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును, దేవుని దయయందును, ఎవరు దయ అని చెప్తున్నాడు ఇక్కడ, దేవుని దయ.
ఓకే, దేవుని దయ బాగానే ఉంది, మనందరికీ దేవుని దయ ఉంది. ఇప్పుడు మళ్ళీ మనకు కావాల్సిన మరొక వర్గాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మనుషులు, వీళ్ళెవరు? మనం కూడా మనుషులమే కదా. ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా మనుషులని రాస్తున్నాడు. అంటే ఇక్కడ యేసుప్రభుల వారు మనిషి ఆకారంతో మనుషుల మధ్యలోకి వచ్చాడు. ఇప్పుడు మనుషుల మధ్యలోకి వచ్చాయని నేను దేవుణ్ణి కాబట్టి మీ అందరి దయ నాకు కావాలన్నాడా? కాదు కాదు, మనిషి రూపంగానే ఆయన ప్రవర్తిస్తున్నాడు. మనుషుల్లాగానే ఆయన కూడా జీవిస్తూ ఉన్నాడు. ఆయనకి ఆకలి ఉంది, ఆయనే అన్ని మనుషుల్లాగానే చేస్తున్నాడు. అయినా కూడా యేసుప్రభుల వారి మీద 12 ఏళ్ల వయసులోనే ఆయన దేవుని కుమారుడు అన్న సంగతి ఎవరికి తెలియదు. ఆయన అద్భుతాలు ఇంకా చేయలేదు. అయినా కూడా ఆయన మీద ఎవరి ప్రేమ ఉందంట? ఎవరి దయ ఉందని చెప్తున్నాడు ఇక్కడ? మనుష్యుల దయ. మనుష్యుల దయ. నిజంగా చాలామంది కూడా ఏమంటుంటారంటే, నేను ఎవరిని లెక్క చేయనండి, నేను ఎవరిని లెక్క చేయను, అసలు ఐ డోంట్ కేర్, ఎవడైతే నాకేంటి అన్న పదాలు కూడా అప్పుడప్పుడు మనుషుల్లో మనకి వినిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం కూడా ఎవడైతే నాకేంటి అన్న పదం కూడా మనం అంటూ ఉంటాం చాలామందితో కూడా. కానీ నిజానికి మనం కేర్ తీసుకోవాల్సిన మనుషుల్ని అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఐ డోంట్ కేర్, ఎవడైతే ఏంటి అన్న పదాలు కాదు మనకు కావాల్సింది, ఐ కేర్. మనం వాళ్ళ విషయంలో ఏం చేయాలంటే జాగ్రత్త తీసుకోవాలి, జాగ్రత్త. అందుకనే పేతురు రాసిన పత్రిక ఆయన చెప్తున్నటువంటి కృపయందును కృపయందును జ్ఞానమందునన్న, అంటే యేసుక్రీస్తు వారు అనుగ్రహించినటువంటి కృపయందు ఏం చేయాలంటే ఒకడు అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. అంటే ఇక్కడ మనకు తెలుసు, అడుక్కునే వాళ్ళ విషయంలోనే మన ఇష్ట ప్రకారం మనం ఇస్తున్నాం. వాడు సరిగా అడగలేదని ఇవ్వట్లేదు, సరిగా అడిగాడని ఇస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనకు ఫుల్ అథారిటీ ఉందా? ఉంది. మనల్ని బాగా ఇంప్రెస్ చేసి అడిగేవాడికేమో ఇస్తున్నాము, మనల్ని కష్టపెట్టేవాడికి మనం ఇవ్వట్లేదు. కాబట్టి అలాగే దేవుడు కూడా దేవుని యొక్క దీవెనలు కూడా ఆయన ఇష్టపడిన వాడి మీదకే ఇస్తాడు. ఆయనకు ఎదురుగా నిలబడి తొడగొట్టాడు అనుకో, ఆడికి ఎందుకు ఇస్తాడు? ఆయనకి ఇవ్వడు. ఎందుకనంటే ఇక్కడ దేవుడు కూడా తన ఇష్టం వచ్చినటువంటి వారికి ఏం చేస్తాడంటే ఆయన తన ఆశీర్వాదాలు లేకపోతే దీవెనలు అనేటటువంటి కుమ్మరిస్తాడు. నిజంగా ఇలా మనం అంటే మన కుటుంబం మొత్తం కూడా చర్చి పెట్టినప్పటి నుంచి మేము ఉన్నామండి. ఈ చర్చి మొదలు పెట్టినప్పటి నుంచి మా కుటుంబం యావత్తు ఇక్కడికి వచ్చేస్తున్నాము. కానీ మా పిల్లలు ఇంకా చదువులో రాణించట్లేదు, మా పిల్లలకు చదువుకున్న ఉద్యోగాలు రావట్లేదు, ఒకవేళ ఉద్యోగాలు రాకపోయినా పెళ్ళిళ్ళు కావట్లేదు. కానీ నిన్నగాక మొన్న వచ్చేసారు చర్చిలకి. వాళ్ళ విషయంలో మాత్రం అన్నీ ఏం జరిగిపోతున్నాయంటే టయానికి జరిగిపోతున్నాయి అనేటటువంటి విషయాలు కూడా మనం అప్పుడప్పుడు మాట్లాడతాం. అంటే దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు? చిన్న చూపు చూస్తున్నాడు. మొదటి నుంచి వచ్చేటటువంటి మాకు మాత్రం ఏమీ ఇవ్వట్లేదు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి సంఘంలోకి వచ్చినటువంటి వాళ్ళకి దేవుడు ఏం చేస్తున్నాడంట? అన్నీ ఇచ్చేస్తున్నాడు అని అప్పుడప్పుడు కూడా మనం సణుక్కుంటూ ఉంటాం. వాళ్ళ విషయాలు కొన్నిటిలో మనకు జరగకపోతే ఏమనుకుంటామంటే, అరే దేవుడు మా విషయంలో పక్షపాతం చూపిస్తున్నాడు, లేకపోతే అన్యాయం చేస్తున్నాడు అనేటటువంటి ఆ చిన్న పదాలను కూడా మనం ఏం చేస్తున్నామంటే సణుక్కుంటూ ఉంటాం. అందుకని మనకు తెలుసు దేవుడు సణుగులు కూడా వింటాడు. అంటే ఇశ్రాయేళ్ల విషయంలో కూడా ఆ సణుగులు సంచయాలు అనేటటువంటివి కూడా దేవునికి వినపడతాయి. కాబట్టి ఈ సణుగులు సంశయాలు అనేటటువంటివి కూడా మన జీవితం నుంచి దూరం అవ్వాలంటే మనలో ఉండవలసింది ఏంటంటే ఆత్మీయ ఎదుగుదల. చూసారా? అంటే మనం ఎదగాలని అంటే ముఖ్యంగా దేవుని దయలో ఎదగాలి. ఎందుకంటే మాటకు మాట అనేటటువంటి వాళ్ళ విషయంలో నిజంగా మనం దయ చూపిస్తామని అంటే లేదు. ఎవడైనా ఎదురు తిరుగుతున్నాడు అనుకోండి, ఆడి విషయంలో మన దయ ఉంటుందా? మనమే వాడిని దయగా చూడం. ఆడితో వద్దులే, ఎందుకంటే ఆడికి మాటకు మాట అనేస్తాడు వాడు, మనం చెప్పిన మాట నాడు స్వీకరించడు అనేటటువంటి. యేసుప్రభుల వారు చూడండి, ఆయన కొట్టేటటువంటి వాళ్ళ విషయంలో కూడా, ఆయన తిట్టినటువంటి వాళ్ళ విషయంలో కూడా, ఇంకా చెప్పాలంటే ఆయన పట్ల అమర్యాదగా ప్రవర్తించినటువంటి వారి పట్ల కూడా యేసుప్రభుల వారు ఏం చూపించారని అంటే దయ చూపించారు. అందుకనే ఇది ఏం చేయించున్నారో వీళ్ళకి తెలియదు అనేటండి. అంటే కృప విషయంలో యేసుప్రభుల వారు కూడా చాలా చక్కగా అభివృద్ధిని సాధించాడా తన జీవితంలో 33.5 సంవత్సరాల విషయంలో అంటే అవును ప్రియమైనటువంటి. అంటే కృప అంటే ఇక్కడ అర్హత లేనటువంటి వాడికి దాన్ని ఇవ్వడం అని. కాబట్టి లోకంలో ఉండేటటువంటి వాళ్ళు ఎలా చూస్తారంటే కీడుకి ఎలాగైనా కీడు చేసేయాలి, పంటికి పన్ను కంటికి కన్ను అనేటువంటి ఎలా ప్రవర్తిస్తారు. కానీ దేవుడు మనల్ని అలా కాదు, అలా ఉండమని కాదు, నువ్వు ఎదుగు అని చెప్తున్నాడు. నువ్వు ఆత్మ సంబంధంగా ఎదిగి చూడు. ఎందులో ఎదగాలని అంటే ఆత్మ సంబంధంగా ఎదగమని కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల దేంతో ముడిపెడుతున్నాడు అని అంటే ఒకటి జ్ఞానంలో నువ్వు అభివృద్ధి చెందు అంటున్నాడు, రెండోది కృపలో నువ్వు అభివృద్ధి చెందు అన్నాడు. అంటే ఎదగడం అనేటటువంటిది
ఎవరికి సాధ్యమవుతుంది, ఎవరికి ఆటంకం అవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేసినాం. అంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అనేటటువంటిది ఎవరికి సాధ్యమవుతుందండి? అలాగని చెప్పి ఎవరికి ఇది ఆటంకం అవుతుంది, ఎవరి పట్ల ఈ యొక్క ఆటంకం అనేటటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అనేటటువంటిది ఆటంకం అవుతుంది అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, ఒకసారి మనం లోక సంబంధమైనటువంటి ఒక విధానంలోకి ఇక్కడ మనం కూర్చున్నాం కదా, మనం అందరము ఒకే బరువు ఉంటామా? ఒకే బరువు మనం అందరం ఉన్నాం. ఎందుకు అందరం ఒకే బరువు ఉన్నాం? ఎందుకని అంటే ఒక్కొక్కరి యొక్క ఆహారపు అలవాట్లు వేరుగా ఉంటాయి. ఇప్పుడు నేను రోజుకి 3 పూటలు తింటాను, కానీ మనలో కొంతమంది రోజుకి ఒక పూటే తింటారు. అంతేనా? అంటే ఇలాంటి మార్పులు ఎన్నో మనలో ఉంటాయి. కాబట్టి మన యొక్క బరువును బట్టి మనం ఆలోచన చేస్తే అందరిది ఒకే బరువు అనేటటువంటిది ఉండదు. కొందరు చూడండి బాగా బలంగా ఉంటారు, బలిష్టంగా ఉంటాడు, వారి కండలు ఎలాగ ఉంటాయనంటే పట్టుకుంటే కూడా చాలా గట్టిగా ఉంటాయి. మరి ఇలాంటి కండలు ఎలాగయ్యా నీకు వచ్చింది అని అడిగి చూస్తే వాళ్ళు ఏమంటారంటే, నేను 3 పూటలు కాదు రోజుకి 5 పూటలు తింటాను కాబట్టి ఇలాంటి కండలు వచ్చాయని అంటాడా? అలా అనడు. అంటే ఈ కండలు ఇలా రావడానికి గల కారణాన్ని చెప్తాడు అతను. ఏంది? నేను రోజు ఏం చేస్తానంటే నేను ప్రతి దినము ప్రాక్టీస్ చేస్తాను. తినడం మాత్రమే కాదు, తినిన తర్వాత వాటిని నేను తీసుకునేదానికి నేను బాగా ప్రాక్టీస్ చేస్తాను. అంటే ఇలాంటి కండలు ఒక బరువును ఎత్తేటటువంటి వెయిట్ లిఫ్టర్స్ని మీరు గమనించండి. వెయిట్ లిఫ్టర్స్ కూడా వాళ్ళు ప్రతి నిత్యం ఏం చేస్తారంటే, పోటీలు లేకపోయినా కూడా వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తారా? చేస్తారు. మనకు తెలుసు, మన వర్మ బ్రదర్ ఉన్నారు, ఆయన పోటీలోనే వెళ్ళి నేను ఈత కొడతానంటే కుదరతుందా? కుదరదు. అంటే ఎన్నో రోజులుగా ఏం చేయాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎన్నో రోజులుగా ప్రాక్టీస్ చేస్తేనే అక్కడికి వెళ్ళి ఈజీగా దాన్ని ఏం చేయగలుగుతాడు, విజయాన్ని సాధించుకోరాగలుగుతాడు. అలా కాదు, నాకు పోటీ ఉన్నప్పుడే నేను ఆ పోటీలో పాల్గొనే నేను విజయం చేకూరుస్తానంటే, విజయాన్ని పొందుతానంటే కుదరతుందా? లేదు ప్రియమైన. అలా చేయాలని అంటే ఎలాగైనా రేపు ఇతర దేశాల్లో జరిగేటటువంటి స్విమ్మింగ్ పోటీలో కూడా నేను బంగారు పథకం సాధించాలన్న కోరిక లేదనుకోండి, ఆ కోరిక లేకపోతే ఇక దాని మీద ధ్యాస ఉంటుందా? ధ్యాస అనేటటువంటిదే ఉండదు. నిజంగా పనిచేసేటటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఎనర్జీ అనేటటువంటిది అవసరం. ఇప్పుడు పని లేని వారికి ఎనర్జీ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఊరికే నిలబడి వాక్యం చెప్పేటటువంటి మాకు 5 పూటలు నేను తిన్నాను అనుకోండి, పరిస్థితి ఎలాగుంటుంది మీరు ఆలోచన చేయండి. అందుకని ఒక పూట ఎక్కువ తింటే ఆ తర్వాత 2 రోజులు 2 పూటలు ఏం చేయాలి, మానేసేయాలి, నిజంగా మానేసేయాలి. అప్పుడు అది సమతుల్యం అవుతుంది బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత. అంటే శరీరం ఎదగాలి, లేకపోతే ఎదిగినటువంటి శరీరాన్ని కంట్రోల్కి తీసుకురావాలంటే దాని మీద ఒక అవగాహన అనేటటువంటిది మనకు ఉంటుంది. ఎదిగినటువంటి భారీ స్థూలకాయాలను మీరు చూడండి, వాళ్ళు దాన్ని నార్మల్గా షేప్ తీసుకొచ్చేదానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎలాగైనా నేను ఈ నెలలో 3 కేజీలు తగ్గాలి అనుకునే ఆ కోరిక ఉంటుంది చూసారు వాళ్ళకి. 100 కేజీలు ఉన్నటువంటి ఏ వ్యక్తిని మీరు గమనించినా కూడా ఎలాగైనా ఈ నెలలో 3 కేజీలు తగ్గాలి అన్న కోరిక అతనిలో లేకపోతే అతడు దానికి సంబంధించినటువంటి సాధన కార్యక్రమాల్లో అతను పాల్గొండ. అంటే ఇక్కడ కూడా అలాగే ఎలాగైనా కూడా నేను ఆత్మ సంబంధమైనటువంటి, అంటే ఆత్మగా మనం అనుకున్నాం కదా, ఆత్మీయ ఎదుగుదల అనేటటువంటిది నేను సాధించాలి అని అంటే ఆత్మీయ ఎదుగుదలను కూర్చున్నటువంటి అవగాహన ఇక్కడ ప్రధానంగా మనలో ఉండాలి. ఇది లేదనుకో, ఈ కోరికే లేదనుకో, ఇక నువ్వు ఎలా అభివృద్ధి సాధిస్తావు? అందుకనే ఎక్కువ బరువు ఉన్నటువంటి వాడు కూడా ఈ బరువును నేను ఎలాగైనా తగ్గించుకోవాలన్న కోరిక అతనిలో బలంగా ఉండకపోతే దాని విషయంలో అతను ప్రాక్టీస్ చేయడు. అందరిలాగే తినేస్తాడు. ఏదో ఆదివారం వచ్చాము, విన్నాము, కానుకిచ్చాము, వెళ్ళాము, సరిపోతుందా? కానీ మనలో బలమైనటువంటి కోరిక ఏదిగా తయారవ్వాలని అంటే ఎలాగైనా కూడా నేను నా ఆత్మీయ ఎదుగుదల నేను సాధించాలి అనేటటువంటి ఆ పాయింట్ మన మనసులో కానీ స్థిర నివాసం ఏర్పరచకపోతే ఆత్మీయ ఎదుగుదల అనేటటువంటిది మన దగ్గరికి కూడా రాదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఆ బలమైనటువంటి కోరిక ఉండి తీరాలి. అందుకనే బరువు తగ్గాలనేటటువంటి వాళ్ళు ఎందుకు బరువు తగ్గట్లేదు, బరువు తగ్గాలని అనుకుంటూ ఉంటారు, కానీ చాలాసార్లు బరువు తగ్గరు వాళ్ళు. ఎందుకు అలా? కారణం ఏంటంటే బరువు తగ్గాలన్న బలమైన కోరిక వాళ్ళు ఉండదు. ఒకవేళ బలమైన కోరిక వాళ్ళలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? రోజు వాకింగ్ చేస్తారా? వీలైతే పరిగెస్తారా? లేకపోతే వీలైతే అనేక
పనులు చేస్తారు. అంటే ఆ బలమైనటువంటి కోరిక అనేటటువంటిది తినే విషయంలో కూడా. అందుకనే నువ్వు బాగా లావెక్కినావు 3 సార్లు తల ఊపితే చాలు ఆ లావు తగ్గిపోతా ఉంటారు కొంతమంది. 3 సార్లు తల ఊపితే తగ్గిపోతారు. ఇదేంటిది రోజు నేను వాకింగ్ చేయాలని కొంతమంది చెప్తారు, రోజు కొంతమంది స్కిప్పింగ్ ఆడని అంటారు, ఇంకా కొంతమంది ఫలానా చేయని చెప్తారు. ఇదేంటి నువ్వు చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. 3 సార్లు తలడ్డంగా ఊపితే తగ్గిపోతారా? అవును, తలడ్డంగా 3 సార్లు ఊపితే చాలంట. అంటే ఉదయం టిఫిన్ కావాలా అని అడిగినప్పుడు వద్దు అని తల ఊపాలంట. మధ్యాహ్నం భోజనం అని అంటే వద్దు అని అలా 3 సార్లు. అంటే తినాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు నువ్వు వాటిని తినవద్దు అని చెప్పడం అనమాట. అది ఏదో లైట్గా టైట్గా కాకుండా లైట్గా. మీరు బాగా గమనించండి, స్థూలకాయలు వాళ్ళకి ఎంత ఆహారం కావాలని అంటే, ఎందుకంటే మనకు తెలుసు 4 అంతస్తులో మనం వాటర్ ట్యాంక్ పెట్టామనుకోండి, అంటే భూమి నుంచి 4 అంతస్తులు పైన పెట్టామనుకోండి, కొన్ని అంతస్తులు కూడా మీకు తెలుసు 160 అంతస్తులు కూడా దుబాయ్లో ఉంది. బట్ అక్కడ వాటర్ ఫెసిలిటీ రావాలంటే, ప్రతి ఫ్లోర్కి వాటర్ రావాలని అంటే అది మళ్ళీ పైకి వెళ్ళి ఆ తర్వాత కిందకి రావాల్సిందే, ఆ ట్యాంకులోకి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఆ ట్యాంకులోకి వాటర్ పంపించాలంటే ఎన్నో హార్స్ పవర్ ఉన్నటువంటి మోటార్ను కింద బిగిస్తే తప్ప పైకి పోదు. అలాగే ఒక 150 కేజీలు ఉన్నటువంటి బరువు ఉన్నటువంటి ఆ స్థూలకాయకి నిజంగా హార్ట్ పంప్ అనేది ఉంది చూసారు. ఇది ఎంత ప్రెజర్లోకి వెళ్తే కానీ శరీర అవయవాలన్నిటికీ దాని యొక్క ప్రెజర్ అనేటటువంటిది పోదన్నమాట. సో ఎంత కావాలో మీరు ఆలోచన చేయండి. అలాగే 150 కేజీలకి సరిపోయేటటువంటి ఆ అవయవాలకు సరిపోయేటటువంటి ఆహారం కూడా వాళ్ళు తీసుకోవాలి. అందుకని సాధారణంగా ఎవరు ఆహార విషయంలో వాళ్ళు తగ్గించరు. ఎందుకనంటే సరిపోదు వాళ్ళకి, ఏదో ఒకటి తినాలనేటటువంటి విషయం. అలాగే బలమైనటువంటి కోరిక అనేటటువంటిది ఇక్కడ నువ్వు ఆ మనసులో నువ్వు కలిగితే తప్ప ఆ బరువు అనేటటువంటిది నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడవు. ఒకసారి మళ్ళీ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి పేతురు 2వ అధ్యాయం 2వ వచనం కూడా మనం ఆలోచించగలిగితే, 2వ అధ్యాయం 2వ రైట్. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును కపటమును వేషధారణ అసూయ మాని అది ఎలాగన్నా క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఏం చేయాలంట? అపేక్షించండి అని. అపేక్ష అని పేరు కూడా నేను విన్నాను. చాలా మంది కూడా మనం అపేక్ష అని పేరు. అపేక్ష అంటే ఏంటి ఇక్కడ అర్థం? కోరిక. అదే రైట్, కోరిక, డిజైర్. ఇంగ్లీష్లో డిజైర్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ పాలన కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఏం చేయాలంట? అపేక్షించుడి. అంటే ఆ పాలను మీరు అపేక్షించండి, కోరిక కలిగి ఉండండి. దేని కోరుకుంటున్నాం ఈరోజు మనం? దైవ సముఖంలోకి వచ్చి లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా దేవుని మనం ఏం కోరుకుంటున్నాం అంటే, మాకు చదువు బాగా ఇవ్వు, చదివిన తర్వాత మాకు ఉద్యోగాలు ఇవ్వు, ఉద్యోగాలు అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేయించు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు. నిజంగా దేవుడు ఒకవేళ కోరుకోమంటే ఏం కోరుకుంటాం మనం? నిజంగా మనం ఈరోజు దేవుడు మనకు ప్రత్యక్షం కాదు, అది వేరే సంగతి. ఒకవేళ కోరుకోమంటే ఏం కోరుకుంటాము? చదువుకునేవాడు చదువులో ఫస్ట్ రావాలని కోరుకుంటాడు. చదువుకున్నవాడు నాకు ఉద్యోగం లేక చాలా మంది దగ్గర అవమానం పాలవుతున్నాను కాబట్టి నాకు ఉద్యోగం కావాలంటాడు. ఉద్యోగం వచ్చిన వాడు ఏం కోరిక కావాలంటే, అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నాకు కూడా పెళ్ళి అయితే బాగున్నాడు. పెళ్ళైన వాడు కూడా ఏం కోరుకుంటాడు? అందరికీ పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు కావాలి. మరి పిల్లలు కలిగినటువంటి వాడు మళ్ళీ వాళ్ళకి పిల్లలు. ఇలా ఎన్నిసార్లు మనం ఆలోచన చేసినా కూడా మనకున్నటువంటి స్థితిలో నుంచే మనం ఏం ఆలోచన చేస్తుంటామంటే, అప్పటికప్పటికి సరిపోయేటటువంటి వాటిని మనం కోరుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము. అంతేగాని పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ పిల్లలకి పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ చదువుల తర్వాత వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు మళ్ళీ వాళ్ళకి పిల్లలు. ఇలా ఏమైపోతుందంటే రొటీన్ లైఫ్ అయిపోతూ ఉంటుంది మన జీవితకాలం అంతా. ఎక్కడ నిలబడి ఆగి మనం ఆత్మీయ ఎదుగుదలను గురించి ఆలోచించే వాళ్ళంగా మనం కనిపిస్తున్నాం. అసలు ఎక్కడ మన ఆత్మీయ ఎదుగుదలను గురించి మనం ఆలోచించట్లేదు. అంటే ఆత్మీయ జీవితాన్ని గురించి కావచ్చు, ఆత్మీయ ఎదుగుదలను గురించి ఎవ్వరు కూడా ఏ విషయంలో కూడా మనం కోరుకోవట్లేదు. అప్పుడప్పుడు మీరు చూడండి, మేము మీటింగ్లకు వెళ్ళి చెప్పి ఆ స్టేజ్ దిగంగానే కొంతమంది మా దగ్గరకు వచ్చి బుడ్డి తీసుకొని వచ్చేస్తారు.
నీళ్ళ బుడ్డియో లేకపోతే నూనె బుడ్డియో ఏదో ఒకటి తీసుకొచ్చేస్తారు. ఇంకా అవన్నీ లేనటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారని అంటే, సార్ మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అంటారు. అంటే ఆడు సరిగా చర్చికి రాడు, ఆడు సరిగా చదువుకోడు, లేకపోతే ఆడు సరిగా తాగతాడు, తింటాడు, ఇలాంటి వాటి విషయంలో మాకు ప్రార్థనలు చేయండి అనేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది తప్ప మా ఆత్మీయ ఎదుగుదల గురించి మీరు ప్రార్థన చేయండి అనే వాళ్ళు ఎవరైనా కనిపిస్తారా? ఎక్కడా కనపడరు. మాకు అనారోగ్యం ఉంది, మాకు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. మాకు అనారోగ్యం ఉంది, మాకు ప్రార్థన చేయండి. మాకు అప్పులు ఉన్నాయి, మా కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి. అంటే ఇలా ఎప్పుడు కూడా అడుగుతుంటారే తప్ప మా ఆత్మీయ ఎదుగుదలకు మీరు ప్రార్థన చేయండి అనేటటువంటి వాళ్ళు ఎక్కడైనా, అంటే నాకనే కాదు, నాకు ఇంతవరకు తగలేదు. ఒకవేళ మీరు కూడా ఏదైనా సంఘాల్లోకి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ క్రైస్తవ సోదరులు కావచ్చు, ఎవరైనా ఇలాంటి విషయాన్ని కోరుకుంటారా? ఎవరు కూడా కోరుకోరు. ఇలాంటి ప్రార్థన ఎవరు కూడా అడగరు. ఆ కోరిక లేనటువంటి వారు నిజంగా ఆలోచన చేస్తే అలాంటి వాళ్ళ యొక్క జీవితాలు ఎలాగ ఉంటాయంటే భౌతిక సంబంధమైనటువంటి వాటి పట్లనే వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా ఉంటాయి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం దేన్నైనా కోరుకుంటే దాని వెనకాల మనం పరిగిస్తాం ఎప్పుడు కూడా. ఉదాహరణకి మీరు చూడండి, అప్పుడప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తూ ఉంటాం కదా, మంచి మంచి ఫంక్షన్కి మనం వెళ్ళినప్పుడు ఫంక్షన్ అయిపోగానే నెక్స్ట్ భోజనాల కార్యక్రమం ఉంటుంది. సో ఇప్పుడు మనం భోజనాల్లోకి వెళ్ళాలి అని అంటే ఇప్పుడున్నటువంటి కాలాల్లో అంత ఫాస్ట్ ఫుడ్ కదా, అందరూ ఏంటంటే ఒక 4 టేబుల్స్ చేస్తారు, వచ్చినటువంటి వాళ్ళకి వడ్డిస్తూ ఉంటారు. అంటే బఫే సిస్టమ్ అనమాట. సో 2 రకాల బఫే సిస్టమ్స్ ఉంటాయి. ఒకటేమో వెజ్ అని రాసి ఉంటుంది, ఇంకోటేమో నాన్ వెజ్ అని రాసి ఉంటుంది. సో నాన్ వెజ్ వాడు తినేటటువంటి ప్లేట్ని మనం గమనిస్తే ఆడి ప్లేట్లో మంచి మటన్ ముక్కలు కనిపిస్తూ ఉంటాయి మనకి. దాన్ని చూసిన మనం వెజిటేరియన్లోకి వెళ్ళి నిలబడతామా? అక్కడేమో లైన్ ఖాళీగా ఉంటుంది, ఇక్కడేమో లైన్ ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఫుల్గా ఉంది, అక్కడ ఖాళీగా ఉంది కదా, అక్కడికి వెళ్ళి పెట్టించుకొని తిన్నామా అని ఒకవేళ అనుకుంటే లోపల మనలో ఒకటి ఉండి ఇంటికి పోయి ఏం చేయాలి? ఇంటికి పోయి నువ్వు ఏం చేయాలి? కాబట్టి ఆగు, జనాభా కదా, కొద్దిమందే కదా, ఒకవేళ పోయి లైన్లో నిలబడు అన్నట్టుగా మనకేంటంటే సంకేతాలు మనకు పంపిస్తూ ఉంటాడు. అంటే నాన్ వెజ్ తినాలన్న బలమైన కోరిక నిన్ను ఏం చేస్తుందండి అంటే నిన్ను వెయిట్ చేస్తుంది, నిన్ను నిలబెడుతుంది, నీలో కొంచెం సహనాన్ని నీకు ఇస్తుంది అనమాట. అంతే కదా, కొంచెంసేపే కదా, ఒక అరగంట ముందు పోయి నువ్వేం చేస్తావు? ఎప్పుడు తినే పప్పన్నమే కదా. ఇంట్లో కూడా ఇప్పుడు నువ్వు ఇది కాదని వెళ్ళిపోతే నీకు ఇంట్లో ఉన్నది కూడా అదే. మరి దానికోసం ఎందుకు నువ్వు కొంచెంసేపు ఆగు? అంటే మనలో ఉన్నటువంటి బలమైన కోరిక మనల్ని ఏం చేస్తుంది అని అంటే మనకి ఏ కోరిక కలిగిందో దాని విషయంలో మనం నెరవేర్చుకునే దానికి అది మనకి దోహదపడుతుంది. అంతేనా? మనలో ఉన్నటువంటి కోరిక దాన్ని తీర్చుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే ఆ నాన్ వెజ్లో ఎంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నా కూడా మనం ఏం చేస్తామంటే దాన్నే మనం కొంచెంసేపు వెయిట్ చేసి కూడా దాన్ని ఏం చేస్తామంటే దాన్ని తినేసి ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం ఆలోచించగలిగితే నిజంగా చదువుకోవాలనేటటువంటి కోరుకున్నటువంటి పిల్లవాడిని మీరు గమనించండి. చదువుకోవాలన్న కోరిక వాళ్ళ బలంగా ఉంటే ఆడు స్కూల్ ఎంత దూరంగానే ఉన్నాయి, ఒకటి నడుచుకుంటానా వెళ్ళిపోతాడు, లేకపోతే సైకిల్ అన్నా కొని అని గరాబం చేస్తాడు, తల్లిదండ్రులు బతిమలాడతాడు. ఒకవేళ ఆ క్లాసుకు సంబంధించిన పుస్తకాలు ఆడి దగ్గర కొనలేకపోయినా లేకపోతే ఆడి దగ్గర లేకపోయినా కూడా ఫ్రెండ్స్ని అడిగి కూడా వాడు ఏం చేస్తాడు? తీసుకొని చదువుకుంటాడు. కారణం ఏంటంటే చదవాలన్న కోరిక వాళ్ళు ఉంటుంది కాబట్టి ఆ కోరికను ప్రకారం వాడు ఏం చేస్తాడంటే పరుగులు తీస్తాడు ప్రేమటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉద్యోగం సంపాదించాలన్న కోరిక ఉందనుకో అక్కడికి, ఆడి విషయంలో కూడా ఎలాగుంటుంది? అది ఎలాగైనా కూడా ఉద్యోగం సంపాదించాలన్న కోరికతో ఆడు ఈ పట్టణం కాదు ఇంకో పట్టణానికి వెళ్ళిపోతాడు, ఈ కోచింగ్ సెంటర్ కాదు ఇంకో కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోతాడు, అక్కడ ట్రైనింగ్ తీసుకుంటాడు. కానీ చివరికి ఏం చేస్తాడు? ఉద్యోగాన్ని తీసుకుంటాడు. మనలో కూడా ఎలాగైనా ఇల్లు కట్టించాలన్న కోరిక మనలో ఉందనుకో, ఇల్లు కట్టించాలి ఎలాగైనా కూడా అన్న కోరిక నీలో బలంగా ఉంటే నువ్వు ఆ దిశగా నువ్వేం చేస్తావు? ఇల్లు లేకపోయినా పర్లేదు అనుకుంటావా? ఎలాగైనా కూడా ఇల్లు కట్టించాలన్న కోరిక నీకు ఆ బలమైనటువంటి కోరిక మనలో ఉన్నప్పుడు దాని దిశగా మనం ఏం చేస్తామంటే ప్రయత్నాలు చేస్తాం. అలాగే ఆత్మ సంబంధంగా ఎదగాలి అన్న కోరిక మనలో బలంగా లేకపోతే దాని వెంట నువ్వు పరిగెత్తవు. ఆత్మ సంబంధమైనటువంటి కోరిక మనలో బలంగా లేకపోతే దాని వెంట మనం పరిగెత్తాం. సమయం అయిపోయింది. వచ్చే వారం 2వ భాగం మనం చాలా సంగతులు ఉన్నాయి కాబట్టి 1 గంటలో చెప్పడానికి ప్రయత్నం చేశాను. చాలా సంగతులు మనం వచ్చే వారం కూడా మనం
దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. రెండవ భాగాన్ని మనం వచ్చే వారం మనం విందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటలు, మా ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైనటువంటి ఎన్నో సంగతులు మీరు మా కొరకు రాయించారు నానా. దాని విషయంలో ఒక బలమైనటువంటి కోరిక మాలో లేకపోవడం వల్ల మాలో సోమరితనం, కల్పింపబడినటువంటి ప్రతి బోధకు అటు ఇటు తిరిగిపోయేటటువంటి పరిస్థితి, పరిపక్వత చెందనటువంటి మానసిక స్థితి మాలో ఎప్పుడు నిలిచి ఉన్న కారణాన్ని బట్టి ఆత్మీయ ఎదుగుదల అనేటటువంటి దానికి మేము ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేసాం నన్ను. అలా కాకుండా మేము అందరము అన్ని విషయాలలో ఎదిగి మీ ముందు నిలబడేయాలనేటటువంటి మీ ఆలోచన, మీ తపన, మీ కోరిక మేము చాలామంది దాన్ని నెరవేర్చలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. మాలో బలమైనటువంటి ఆ కోరిక లేకపోవడం వల్లే దాని వెంట మేము పడలేకపోతున్నాం. ఆ కోరిక మాలో కార్యసిద్ధి కలగజేసేటటువంటి కోరిక మాలో నింపమని మేము కోరుకుంటూ నాన్న, ఇదిగో విన్నటువంటి నీ బిడ్డల యొక్క హృదయాలలో, మనసుల్లో ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలకు మమ్మల్ని ఆటంకపరిచేటటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటే దాన్ని మేము పక్కన పెట్టి ఆత్మీయ ఎదుగుదల అవసరమైనటువంటి దాని పట్ల మేము పరిగెత్తేటటువంటి వారంగా మేము ఉండున్నట్లుగా సహాయం చేసి మమ్మల్ని నడిపించమని ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి నామం ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.